Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను ఇక్కడ చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది టమాటా పులుసు. ఇది వచ్చి మన కొంగు సైడ్లో చాలా ప్రత్యేకమైనది. ఏం లేదు, మట్టి కుండలో మనం ఒక 3 టొమాటాలు ఎత్తి వేయించేసి దీంతో ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇదన్నీ వేసి వేయించి నూరి పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుపోతాము. ఒక చెంచా మనం ధనియాలు వేస్తే చాలు. ఇది లేకుండా మళ్ళీ మనం కొబ్బరి, దాల్చిన చెక్క, కొద్దిగా పుట్నాల పప్పు వేసి నూరి అది తనిగా ఒక పేస్ట్ లాగా మనం ఎత్తి పెట్టుకుపోతాము. దీంతో వచ్చి చూస్తుంట ఒక ఉల్లిపాయ, ఒక టొమాటాలు వేసి బాగా వేయించేసి ఈ పేస్ట్ అన్నీ పూసి మనం పులుసు లాగా పెట్టకపోతాము. అంటే ఎట్ట చేసాను చూద్దాం. ముందు ఒక మట్టి కుండ పెట్టుకుంటాం. ఒక చెంచా నూనె పోసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక చెంచా ధనియాలు వేసుకుంటాం మనం. చూడండి, ధనియాలు ఒక చెంచా, పావు చెంచా జీలకర్ర, పావు చెంచా మిరియాలు వేసేసి దీంతో ఒక ఎండుమిరపకాయ, ఒక 3 టొమాటాలు వేస్తున్నాను. బాగా వేయించిన తర్వాత కొద్దిగా మసాలాస్ వేసుకుంటాం మనం. పసుపు, ఒక చెంచా ధనియాలు వేసుకుంటాం, ధనియాల పొడి, వెట్టి మిరప్పొడి వచ్చి ఒక చెంచా వేసుకుంటాం. ఇదన్నీ బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా వేయించేసి ఆరపెట్టి మనం మిక్సీలో నూరి తనిగా పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు తనిగా మనం పేస్ట్ లాగా నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చి టమాటా పులుసుకు చూస్తుంట టమాటాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇదన్నీ నూరి పేస్ట్ లాగా పెట్టేయండి. ఇది కొబ్బరి ఒక 5 చెంచా ఎత్తుండాను, తురిమిన కొబ్బరి, ఒక దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వచ్చి మీకు ఆప్షనల్గా కావాలంటే వేసుకోవచ్చు. దీంతో వచ్చి పుట్నాల పప్పు ఒక చెంచా వేసుకుంటాం. ఇది చూసింట ఒక ఫ్లేవర్ ఇచ్చిన, మన దాల్చిన చెక్క వేసింటనే అది ఒక రుచిలో ఒక ఫ్లేవర్ ఇచ్చిన, అందుకే మనం వేస్తున్నాము. ఇది నూరి మనం పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు తాలింపు ఒక 2 చెంచా నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత పావు చెంచా ఆవాలు, ఒక దాల్చిన చెక్క, లవంగాలు, ఒక ఏలకలు, మళ్ళీ ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాం. కరివేపాకు కొద్దిగా వేసుకోండి. దీంతో చూస్తుంట మనం చిన్న ఉల్లిపాయ లేదా పెద్ద ఉల్లిపాయ ఇది కావాలంటే వేసుకోవచ్చు. నేను వచ్చి నెటికి పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఇది వచ్చి ఒక్క నిమిషం వేగితే చాలు. 1 నిమిషం అయిన తర్వాత మనం టొమాటాలు వేసుకుంటాం. ఒక టొమాటాలు వచ్చి నేను తరిగి పెట్టి ఉంటాను, అది వేసుకోండి. ఇప్పుడు చూస్తుంట టమాటా పులుసుకు మనకు ఉల్లిపాయ ఫ్లేవర్ విడ మనకు టొమాటో ఫ్లేవర్ వచ్చి ఎక్కువగా రావాలి. అందుకుదా మనం ఒక టొమాటాలు డైరెక్ట్గా వేస్తున్నాము. మళ్ళీ ఒక 2-3 టొమాటాలు వచ్చి వేయించి బాగా నూరి పేస్ట్ లాగా పోస్తున్నాము. బాగా వేగిన తర్వాత దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటాం మనం. సరే, దీనికి సరిపడిన ఉప్పు వేసుకుని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఆ టొమాటాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర పేస్ట్ పోస్తున్నాను. కొద్దిగా నీళ్ళు కడిగి పోసేసి ఒక 5 నిమిషాలు తెల్లిన తర్వాత మనం కొబ్బరి పోసుకుంటాం. మూత పెట్టండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ఆ కొబ్బరి పేస్ట్ కూడా పోసుకుంటాం దీంట్లో. ఇది కూడా కొద్దిగా నీళ్ళు కడిగి పోసుకుంటాం మనం. ఇప్పుడు చూస్తుంట ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల పాటు మనం సన్న మంటలో పెట్టేసి మూసి పెట్టేస్తాం. బాగా తెల్లిన తర్వాత మనకు టమాటాల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. దీనిపైన కొత్తిమీర ఆకు వేసుకుంటాం. బాగా మరుగుతుంది. చూడండి, రుచి అయిన టమాటా పులుసు రెడీ. నేను టమాటా పులుసు ఎట్ట పెట్టని చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంట మేము అప్పుడప్పుడు వేసే వీడియోని మీరు చూసుకోవచ్చు. Pebbles Telugu.